హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీతో వచ్చానండి. బాదం పప్పు లడ్డు. బాదం పప్పు లడ్డూని పిల్లలైనా పెద్దలైనా రోజుకొకటి తీసుకోండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. అలాగే పిల్లలు ఎదగాలన్నా, పిల్లలు బలంగా ఉండాలంటే రోజుకొక లడ్డు అయినా ఇవ్వండి. బాదం పప్పు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. అందులోకి 1 కప్పు వరకు బాదం పప్పుని వేసేస్తున్నాను. బాదం పప్పుని యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఓన్లీ బాదం పప్పు వేపుకోవడమే కాస్త టైం అనేది పడుతుందండి. చూసుకొని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాదం పప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఇలా చూడండి. బాదం పప్పు అనేది కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా బాదం పప్పు అనేది వేగిపోతుందండి. ఇలా కలుపుతూ వేపుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కలిపిన కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ చక్కగా అన్నీ కూడా తిరగవేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బాదం పప్పుని వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు కొబ్బరి పొడిని వేసేస్తున్నానండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి అయితే 1 తీసుకున్నానండి. ఈ విధంగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అంతా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఈ కొబ్బరి అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు తెలుస్తుంది వీడియోలోనే. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు కలపడం వలన చూడండి కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూస్తున్నారా? ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి పొడిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుందాం. చూడండి, ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పూర్తిగా చల్లారిన బాదం పప్పుని వేసేసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి అయితే బాదం పప్పుని యాడ్ చేశాను. ఇందులోనే 2 ఇలాచీని కూడా వేసేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాదం పప్పులని ఇలా పౌడర్ కింద మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి చల్లార్చుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు బెల్లంని కూడా యాడ్ చేస్తున్నానండి. చూసుకొని సరిపడా వేసేసుకోండి. మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి మరియు బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. చూసారు కదా, మనం బాదం పప్పు, కొబ్బరి, బెల్లం వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుందండి. ఇందులో నెయ్యి ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ నేను పిల్లల కోసం బలంగా చేస్తున్నానని చెప్పాను కదా. సో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యిని వేసేస్తున్నాను. మీరు అలాగే చుట్టినా కూడా లడ్డూలు అనేవి వస్తాయండి. బట్ నేను కొద్దిగా మరింత హెల్దీ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు జస్ట్ అలా నెయ్యిని అయితే యాడ్ చేసేసాను. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మనం చేసిన మిశ్రమం అంతా నెయ్యి అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెయ్యి అంతా బాదం పప్పు పొడికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లడ్డూలని చేసేస్తాను. ఈ విధంగా
పౌడర్ని తీసేసుకొని బాదం పప్పు పౌడర్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలని చుట్టుకోండి. నేనైతే పిల్లల కోసం అలాగే పెద్దల కోసం ఎవరికైనా తినొచ్చండి. బట్ నేనైతే మా కిడ్స్ కోసం చేస్తున్నాను కదా, సో మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో అయితే చేసేస్తున్నానండి. చూడండి చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు హెల్దీ హై ప్రోటీన్ లడ్డూని. చూసారు కదా, మరొక లడ్డూను కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఇలాగే మొత్తం మిశ్రమాన్ని కూడా లడ్డూలాగా చేసేసుకున్నానండి. లడ్డు చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను చేసిన పౌడర్తో ఒక 15 లడ్డూలు అయితే అయ్యాయండి కరెక్ట్గా. చూసారు కదండి, పిల్లల కోసం పెద్దల కోసం బలాన్ని ఇచ్చే హై ప్రోటీన్ లడ్డు బాదం పప్పు లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.